కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్టు మీద మాటల తూటాలు పేలాయి. ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణలో భారీ లోపాలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దేశంలోనే ఇంత దారుణమైన ప్రాజెక్టు మరొకటి లేదని, కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదని ఆరోపించారు. ఉత్తమ్కు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఆయన ప్రిపేర్ అయినట్లు కనిపించలేదని ఎద్దేవా చేశారు. మానవ కట్టడాల్లో ఇంత ఘోరంగా వైఫల్యం చెందిన ఏ ప్రాజెక్టు లేదు అని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సైంటిఫిక్ టెక్నికల్ నాలెడ్జ్ కాకుండా కనీసం అసలు అక్కడ సాయిల్ టెస్టింగ్ సరిగ్గా చేయలేదండి వీళ్ళు. ఆ ఆతృత ఏందో, ఆ తొందర ఏందో, ఆ కకృతి ఏందో, ఆ అసమర్థ ఏందో, ఆ అహంకారం ఏంటిదో, కనీసము ప్రాపర్ సాయిల్ టెస్టింగ్ చేయలేదు వీళ్ళు. జాదవ్పూర్ యూనివర్సిటీ వాళ్ళు, సర్దీప్ కన్సల్టింగ్ ఇంజనీర్స్ వాళ్ళు ఈ సర్వేను కండక్ట్ చేశారని, ఆ జరిగే పరీక్షను ఐఐటి హైదరాబాద్ వచ్చి వాళ్ళు సూపర్ చెక్ వాళ్ళు దాన్ని కూడా చెక్ చేశారని ఇది ఎవరు చెప్పారు? ఎన్డీఎస్ఏ ఈజ్ సేయింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ టెస్ట్ లేదు, ఏమి లేదు, మార్చిండ్రు, కట్టిండ్రు, ఆగం చేసిండ్రు అని మాట్లాడతాడు. వాట్ ద రిపోర్ట్ ఈజ్ సేయింగ్? మొన్న వానకాలంలో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, నువ్వు కుట్ర చేసినా ఆ ప్రాజెక్ట్ బరాబర్ బందోబస్తున్నది, పర్ఫెక్ట్ గా నిలబడి ఉన్నది. అసలు ఎవరన్నా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, ఇన్ని లక్షల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టే వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన డిపిఆర్ తర్వాత చేసిండ్రు. కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన 6 నెలలకి డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిండ్రు. ఇంతకంటే అసలు సిగ్గుచేటైన పని ఇంకోటి ఉంటుందండి? ఇంకా వేరే ఏ దేశాలైనా ఇన్ని వేల లక్షల కోట్లు మానవ తప్పిదం వల్ల జరిగితే ఊకుంటారండి? 2007లో ప్రాణహిత చేవెళ్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ప్రజాధనం వృధా చేసి 2010లో డిపిఆర్ సబ్మిట్ చేసింది. టెండర్లు పిలిచింది 2007, పనులు స్టార్ట్ చేసింది 2007, వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది 2007-8లో, డిపిఆర్ సిడబ్ల్యూసీకి ఇచ్చింది 2010. సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మిస్టర్ ఉత్తమ్? ఈపు చూసుకో, నీ ఈపు చూసుకో. ఫస్ట్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదు, ముందు నీ ఈపు నువ్వు చూసుకొని నువ్వు చక్కగా ఉంటే మాట్లాడు ఫస్ట్. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మరెడ్డిని షిఫ్ట్ చేయడమే పెద్ద పొరపాటు. అక్కడ నీళ్ళు లేవని రాసింది, అదొక పచ్చి అబద్ధము. ప్రాజెక్టు కాస్ట్ ఇన్ని రెట్లు పెంచడం మరి తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయడము. వాళ్ళేమి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి పైసలు పెట్టలే. రాహుల్, మీరు, బాలు, మీరందరూ కట్టే ట్యాక్సులు, మనందరినీ, మన ట్యాక్సులు మనని తాకట్టు పెట్టి, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి కూలిపోయే ప్రాజెక్టు కట్టిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ నోరు తెరిచి మాట్లాడితే దాన్ని ఏమనాలో మీరే డిసైడ్ చేయండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అదేదో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మేము గొప్పగా కట్టినాం, మేమే స్టార్ట్ చేసినాం, మేమే పని చేసినాం. మరి మీరే పని చేస్తే ఎందుకు తమ్మిడిహట్టికి 8 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 8 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఎందుకు ఒప్పించలేరు? ఎందుకు తమ్మిడిహట్టికి అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు? ఒకసారి సమాధానం చెప్తారా? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? అటు ఎన్డీఎస్ఏ సంస్థ పైన డైలాగ్ వార్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఎస్ఏను బీఆర్ఎస్ తప్పు పట్టడం హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఎన్డీఏ జేబు సంస్థగా మారిందని హరీష్ రావు ఆరోపించారు. అయితే సంస్థ ఏదైనా మేడిగడ్డ కుంగిందా లేదా అనే విషయమే ముఖ్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, O&M లో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి, అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో, రాజకీయంలో బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఎస్ఏ ఎవరు, అసలు ఇది వాళ్ళెవరు, వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన, వికారమైన విమర్శలు మొదలుపెట్టారు.
అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ రజతోత్సవం జరిగేటప్పుడు తుది నివేదిక. ఇది రాజకీయం కాకపోతే ఏంది? నేను ఇంకో మాట అడుగుతున్నా. పోలవరం డ్యామ్ ఉంది, అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ. అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రేమ్ వాల్ కానీ గైడ్ వాల్ కానీ కొట్టుకుపోయినాయి, కుప్ప కూలిపోయింది పోలవరం ప్రాజెక్టు. మరి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు? ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనము. రిపోర్టా లేకపోతే నేషనల్ డెమోక్రటిక్ అథారిటీ రిపోర్ట్ అనేది పక్కన పెడితే డ్యామ్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయా లేదా అనేది ముఖ్యం. రిపోర్ట్ ఎవరిచ్చారని కాదు, మేడిగట్ట కూలిందా లేదా, అక్కడ అవకతవకలు జరిగాయా లేదా ఈరోజు. కాబట్టి అది ప్రధానమైనటువంటి అంశం. ఎవరిచ్చారు? ఇది ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? అది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ, పార్లమెంట్లో ఆమోదించినటువంటి సంస్థ. ఆ సంస్థ బాధ్యత దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి సంస్థ. ఆ బాధ్యత అది నెరవేరుస్తూ ఉన్నది. దాన్ని పక్కన పెట్టి ఇది ఎవరిచ్చారు, ఇది ఎవరెందుకు ఇచ్చారు, ఇది ఎవరి కమిటీ, ఏ పార్టీతో కుమ్ముక్కైంది అనేది ప్రధానమైనటువంటి అంశం కాదు ఇది.